అందరికీ నమస్కారం. దాదాపుగా 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరే సమయం రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎన్నో అవాంతరాలు అడ్డంకులను దాటుకుని వెలుగొండ ప్రాజెక్టుకి ప్రారంభోత్సవానికైతే ఈ నెల 31న ఆ తేదీనైతే పెట్టడం జరిగింది. ఆ రోజు జాతికి అంకితం చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ సోషల్ మీడియా వేదిక ఒక భావోద్వేగమైనటువంటి ఆ ట్వీట్ కూడా అయితే పెట్టడం జరిగింది. ఇక కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చే బృహత్తర సమయం రానే వచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది కేవలం కరువు నేలను తడపటమే కాదు, తడారిపోయిన గొంతులను కూడా తడపడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఏదైతే కష్టాలు ఉన్నాయో, నీటి కష్టాలు ఉన్నాయో వాటిని తీర్చడం కోసం చేపట్టినటువంటి భగీరథ యత్నం అనేది పూర్తి కాబోతుంది. 1996 మార్చి 5న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు శంకుస్థాపన చేసినటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టు దాదాపుగా 3 దశాబ్దాల తరువాత ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే ప్రారంభించి జాతికి అంకితం చేయటం అనేది ఒక నాయకుడి పట్టుదలకు కృషికి నిదర్శనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్లలో వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి భగీరథ యత్నమే చేసింది. ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు చాలా కఠోర శ్రమతో అనుకున్న సమయానికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సదుద్దేశంతో ఆయన ఒక భగీరథ యత్నం కూడా చేశారని చెప్పొచ్చు. ఈ వెలుగొండ ఫేజ్ 1 ద్వారా దాదాపుగా 10.7 టీఎంసీ కృష్ణా జలాలను నల్లమల్ల సాగర్కి అయితే విడుదల చేయబోతున్నారు. ఇది కేవలం నీటి విడుదలే కాదు, తరతరాలుగా కరువుతో పోరాడుతున్నటువంటి ఈ పశ్చిమ ప్రకాశం ప్రజల జీవితాల్లో ఒక నూతన అధ్యయనంగా అక్కడ ప్రజలైతే చెప్పుకుంటున్నారు. సో ఈ ప్రాజెక్టు ద్వారా, అంటే ఈ ఫేజ్ 1 ద్వారా ఏదైతే 10.7 టీఎంసీలు కృష్ణా జలాలు తీసుకురాబోతున్నారో దాని ద్వారా దాదాపుగా 1.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే ఫేజ్ 2 పూర్తయితే మరొక 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంటే ఇప్పటి వరకు నెర్రలు బారినటువంటి ఈ భూములు ఇక పచ్చబడే రోజులు దగ్గరే పడ్డాయని చెప్పొచ్చు. అలాగే అక్కడ రైతుకు సాగునీరు మాత్రమే కాదు, త్రాగునీరు కూడా, ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి ఈ వెలుగొండ ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా ఉండబోతుంది. లక్షలాది మందికి త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అయితే పూర్తి చేయబోతున్నారు. అలాగే కరువు ప్రాంతమైనటువంటి మార్కాపురానికి ఈ వెలుగొండ అనేది నిజంగానే ఒక వెలుగుల దండగా మారబోతుంది. ఆల్రెడీ మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి, ఇప్పటికే మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి అక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానితో పాటు ఇప్పుడు అదే మార్కాపురానికి వెలుగొండ ద్వారా నీరు అందించడం ద్వారా అక్కడ ప్రజల కళ్ళలో అయితే ఆనందం చూడవచ్చు అని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఈ వెలుగొండ అనేది కేవలం వ్యవసాయానికి మాత్రమే కాదు, అక్కడ ఆర్థిక ముఖ చిత్రాన్ని కూడా మార్చేయబోతుంది అనేది ఇప్పుడు నిపుణులు చెబుతున్నటువంటి మాట. పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎన్నో ఏళ్ల ఆకాంక్ష అయినటువంటి మార్కాపురం జిల్లా ఏర్పాటుతో అటు కూటమి ప్రభుత్వం కీలక అడిగేయడంతో పాటు ఇప్పుడు నీరు అందించడం ద్వారా ఆ ప్రజల శాశ్వత కరువుకి ఒక పరిష్కార మార్గాన్ని చూపించబోతుందనేది ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి మాట. ఇక రాయలసీమలోని ఉమ్మడి ప్రకాశ ప్రాంతాలకు హార్టికల్చర్ అప్పుగా చేసేందుకు ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామని చెప్పి నిన్న చంద్రబాబు గారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అక్కడ ప్రాంతానికి నీరు వస్తుంది, వ్యవసాయం పెరుగుతుంది, తోటల సాగు పెరుగుతుంది, రోడ్లు, పోర్టులు వంటి కొత్త అవకాశాలు వస్తాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, బెంగళూరు అమరావతి హైవే, రాయపట్నం పోర్టు ఇలాంటి అనేక సదుపాయాలతో పండించిన పంట కూడా మార్కెట్కు త్వరగా చేరుకోవటమే కాకుండా నేరుగా రైతే ఆ పంటను విక్రయించుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుందనేది నిన్న చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట. అలాగే ఫ్లోరైడ్ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా లభించబోతుంది. సో పశ్చిమ ప్రకాశాన్ని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్నటువంటి ఈ ఫ్లోరైడ్ సమస్యకు కూడా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందించడం ద్వారా ఈ ఫ్లోరైడ్ సమస్యను కూడా పరిష్కరించబోతున్నామనేది నిన్న కూటమి చెబుతున్నటువంటి మాట. ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా, ఈ నినాదంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. గతంలో ఇదే వెలుగొండ ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా జగన్మోహన్ రెడ్డి గతంలో దీని గురించి అయితే చెప్పుకోవడం జరిగింది. సో ఏంటి అసలు ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి విశేషాలు ఏంటనేది చూస్తే, శ్రీశైలం జలాశయంలోని 4 షోర్లో ఉన్న కొల్లం వాగు ఎగువ ప్రాంతంలోని నల్లమల్ల కొండల్ని 10 నెలలుగా తొలగిస్తే ఆ నీళ్లు గురుత్వాకర్షణతో ప్రవహించి నల్లమల్ల జలాశయానికి చేరేలాగా వెలుగొండ ప్రాజెక్టును అయితే రూపకల్పన చేశారు.
కృష్ణా వరద జలాలను జంట సొరంగాల ద్వారా మళ్లించి ఫీడర్ కాలువ ద్వారా నల్లమల్ల సాగర్ జలాశయంలో 53.85 టీఎంసీలు నిల్వ చేసేలాగా దీన్ని నిర్మాణం అయితే పూర్తి చేశారు. ఈ జలాశయం నుంచి తీగలేరు కాలువ, గొట్టిపడియ కాలువ, అలాగే తూర్పు ప్రధాన కాలువ ద్వారా దాదాపుగా 4,47,300 ఎకరాలకు గ్రావిటీ ద్వారానే నీళ్లు సరఫరా చేయబోతున్నారు. అలాగే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన దాదాపుగా 30 మండలాలకు ప్రజలకు దిశ దశకు వెలుగొండ ప్రాజెక్టు మార్చబోతుంది. అంటే ఇది కేవలం ఒక జిల్లానే కాదు, దాదాపు 3-4 జిల్లాలకు చెందినటువంటి 30 మండలాల దిశ దశను కూడా మార్చబోతుంది. అక్కడ కరువు భూములను ఇక వ్యవసాయ భూములుగా మార్చబోతున్నట్టుగా చెప్తున్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని దాదాపుగా 3,36,100 ఎకరాలకు, నెల్లూరులో జిల్లాలో దాదాపుగా 84,000 ఎకరాలకు, కడప జిల్లాలో 27,200 ఎకరాలకు ఈ ప్రాజెక్టు నీరు అందించబోతుంది. ఈ 2 దశలు కలిపి ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపుగా 24 లక్షల మందికి త్రాగునీరు కూడా అందించబోతున్నాయి. అంటే వ్యవసాయానికి సాగునీరు అందించడం ఎంత ముఖ్యమో అక్కడ ఫ్లోరైడ్ సమస్యను నివారించి త్రాగునీరు అందించడం కూడా అంతే ముఖ్యంగా మారుతుంది. సో దాంతో దాదాపుగా 24 లక్షల కుటుంబాలకైతే స్వచ్ఛమైనటువంటి తాగునీరు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సప్లై చేసే అవకాశం కూడా ఏర్పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పటికే ఈ జంట సొరంగాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైనటువంటి జంట సొరంగాలు దాదాపుగా 19 కిలోమీటర్ల పొడవు తవ్వారు. సో బ్లైచింగ్ అవ్వచ్చు, లైనింగ్ వంటి పనులన్నీ కూడా పూర్తి చేసి ఫీడర్ కాలువ సిద్ధమైంది. మీరు చూడొచ్చు, నిన్న చంద్రబాబు గారు కూడా ఈ కాలువను అయితే పెట్టడం జరిగింది. అలాగే వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో చంద్రబాబు గారు శంకుస్థాపన చేస్తున్నటువంటి నాటి ఫోటోను కూడా మీరు చూడొచ్చు. సో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. నేడు పూర్తిగా వచ్చినటువంటి వెలిగొండ ప్రాజెక్టును పరిశీలిస్తున్నటువంటి చంద్రబాబు గారు, అంటే 30 ఏళ్ల క్రితం పునాది రాయి చంద్రబాబు గారు వేస్తే ఈ రోజు దాని ప్రారంభోత్సవం కూడా చంద్రబాబు గారు చేస్తున్నారు. మధ్యలో ప్రభుత్వాలు మారినప్పటికీ కొన్ని ప్రభుత్వాలు పూర్తిగా వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనుల వేగాన్ని అయితే పెంచింది. జగన్మోహన్ రెడ్డి గతంలో పూర్తి అవ్వకుండానే జాతికి అంకితం చేస్తే నిమ్మల రామానాయుడు గారు స్వయంగా స్వరంగం వద్దకు వెళ్ళి ఆయన వీడియో కూడా చేశాడు. ఆయన ఏమని, ఇంకా ఇన్ని పనులు మిగిలి ఉన్నాయి, మధ్యలో మీరు ఇరుక్కుపోయినటువంటి మిషనరీని కూడా బయటికి తీయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెలుగొండను నేను జాతికి అంకితం చేసేసానన్నాడు. ఎక్కడైనా సరే ఒక్క చుక్క నీరు ఇచ్చారా, ఒక్క చుక్క నీరు వదిలేరా అని చెప్పి గతంలో నిమ్మల రామానాయుడు గారు కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఎన్నికలకు ముందు హడావిడిగా వెలుగొండ పూర్తి చేశామని చెప్పుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వెలుగొండ పనులు పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేస్తున్నట్టుగా నాడు ప్రకటించారు. కానీ దాదాపుగా అప్పటికే 20-30% పైగా పనులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి పనులు చేయకుండా ఇటు కాలువ పనులు కావచ్చు, అటు సొరంగం పనులు కావచ్చు, పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి నాడు జాతికి అంకితం చేయడంతో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఇదే అంశం మీద గతంలో నిమ్మల రామానాయుడు గారు కూడా అదే ప్రాజెక్టు వద్దకు వెళ్ళి వీడియో చేసి మరీ మాట్లాడటం జరిగింది. సో మొత్తంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టును అయితే ప్రారంభించబోతున్నారు. ఈ నెల 31న ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు. అటు రైతు సమస్యలతో పాటు ఇటు ప్రజల త్రాగునీరు సమస్యకు కూడా చెక్ పెట్టబోతున్నట్టుగా దాదాపుగా 24 లక్షల కుటుంబాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు, అలాగే దాదాపుగా 2 ఫేజుల్లో కలిపి 4 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ బృహత్తర ప్రాజెక్టుని ఈ నెల 31న చంద్రబాబు గారు జాతికి అంకితం చేస్తూ కృష్ణా జలాలను అయితే పారించబోతున్నారు. అంటే ఒక నాయకుడు దృఢ సంకల్పం ఎలా ఉంటుంది అనడానికి వెలుగొండ ప్రాజెక్టే ఒక ఉదాహరణ. 30 ఏళ్ల క్రితం సంకల్పించినటువంటి ఈ ప్రాజెక్టుని ఈరోజు తన చేతుల మీదగానే ప్రారంభించడం అనేది ఆనందంగా ఉందని చెప్పి చంద్రబాబు గారు సోషల్ మీడియా వేదికకు కూడా ప్రకటన చేయడం జరిగింది. మొత్తంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు దాదాపుగా 4 జిల్లాలు, అటు ప్రకాశంతో కావచ్చు, కడప కావచ్చు, నెల్లూరు కావచ్చు, 4 జిల్లాల రైతుల కళ్ళలో ఆనందం అయితే నింపబోతున్నట్టుగా చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు వెలుగొండ ప్రాజెక్టును? గతంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేయడం కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో జాతికి అంకితం చేయడాన్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.